హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకున్నా. ఈ రోజు అయితే మరి కొత్త కలెక్షన్ తో మీ ముందుకు వస్తాను. కలెక్షన్ వచ్చినప్పటికి మీషో నుంచి తెప్పించిన కాటన్ సారీస్ మాట. ప్రీవియస్ లో మీకు చెప్పాను కదా, కమింగ్ వీడియోలో మంచి కాటన్ సారీస్ తీసుకొస్తున్నాను. సో ఈ బ్లాగ్ లో అయితే మంచి కాటన్ సారీస్ అంటే జస్ట్ 350 రూపీస్ స్టార్ట్ అవుతాయండి. సారీస్ అయితే అంత తక్కువ ప్రైస్ అని పక్కన తీసి పడేయకండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూసి నాకు నచ్చింది కాబట్టి మీకు షేర్ చేసుకుంటాను. బాగోపోతే వెనకాల వెళ్ళిపోతుంది అనమాట. చాలా బాగున్నాయి సారీస్ అయితే. తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటే ఇలా కలర్ చాయిస్ కూడా ఉంది. మీకు ఏ కలర్ అంటే కలర్ తీసుకోండి. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు నచ్చి పర్చేజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ ఇస్తే పర్చేజ్ చేసుకోండి. అన్ని స్టాక్ లో ఉన్నాయి విత్ కలర్ చాయిస్ మాట. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను వేసుకున్న అవుట్ఫిట్ ప్రీవియస్ మీద షేర్ చేస్తున్నాను కదా, నేవీ బ్లూ మీద గోల్డెన్ జెరీ అని ఆ శారీ మాట. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. అయితే శారీలో బ్లౌజ్ అయితే నేను తీయలేదు మాట. నా దగ్గర ఉన్న దగ్గర బ్లౌజ్ మనకు సెట్ అయిపోతుంది కదా. 500 రూపీస్ అండి శారీ. నేను మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అని కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. సో నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే పేరప్ చేస్తున్నాను. బ్లౌజ్ మ్యాచ్ అనేది కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. కలెక్షన్ లో ఫస్ట్ శారీ చూడకి మంచి లెనిన్ కాటన్ శారీ అండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో ఉందన్నమాట. ఇది ఆలివ్ గ్రీన్ అలాగే హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్. నాచు గ్రీన్ కూడా అనవచ్చు మన తెలుగులో చెప్పుకోవాలంటే. నాచు గ్రీన్ కి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చిందన్నమాట. కింద చిన్న ఇలా గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది. కేరళ కాటన్ శారీస్ ఉంటుంది అలాగ వచ్చింది. శారీ అంతా ఇలా డిజైన్ అండి, డీర్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట. రెండు వైపున సేమ్ బార్డర్స్ కాదు, ఇది కింద వైపు బార్డర్, పై వైపు బార్డర్ అనమాట. ఇక్కడ మనకి కొంచెం ఇలాగ గోల్డెన్ బార్డర్, ప్లెయిన్ బార్డర్, మళ్ళీ ఫ్లోరల్ బార్డర్ అయితే వచ్చింది. పైకి వచ్చినప్పటికి గోల్డెన్ బార్డర్, ఫ్లోరల్ బార్డర్ వచ్చింది అనమాట. శారీ అంతా ఈ డిజైన్. శారీ అంతా మనకి ఇలా డీర్ డిజైన్ అయితే వచ్చింది. శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. బ్యూటిఫుల్ టెజల్స్ కూడా ఉన్నాయండి శారీకి అయితే. లేదండి, పై వైపు బార్డర్ మనకి ఇది వచ్చింది. ఈ డిజైన్ చూసారా, డీర్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. కింద వైపు బార్డర్ ఇలాగ వచ్చింది. నేను ఇందాక ఇది పై బార్డర్ అనుకున్నాను, చిన్నగా వచ్చింది కదా పై బార్డర్ అనుకున్నాను. ఇది పై బార్డర్ అనమాట. పై బార్డర్ మనకు కొంచెం పెద్దగా వచ్చింది, కింద వైపు బార్డర్ కొంచెం చిన్నగా వచ్చింది. వైట్ బార్డర్, గోల్డెన్ బార్డర్, అలాగే ఫ్లోరల్ బార్డర్. కింద వైపు మనకి గోల్డెన్ బార్డర్ అలాగే ఫ్లోరల్ బార్డర్ అనమాట. అంటే పళ్ళు చూసారు, నాకు అర్థమైంది. ఇది పళ్ళు వస్తుంది. పళ్ళులో ఇలాగ కొంచెం పెద్ద డీర్స్ వచ్చిందన్నమాట. అలాగే నేను చెప్పినట్టయితే శారీ ఇలాగ వస్తుందండి. డీర్స్ అని తిరగబడిపోతాయి అన్నమాట. ఇలా వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది మాట డిజైన్. ఇలాగా ఇలా డీర్స్ వస్తున్నాయి. శారీ అంతా ఇది కంటిన్యూస్ అండి. బ్లౌజ్కి మనకి హాఫ్ వైట్ వచ్చింది. చాలా పెద్ద ఇచ్చారండి. 1 మీటర్ పైనే ఉంది. ఒక 10 సెంటీమీటర్స్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. 1 మీటర్ కంట్రోల్ అంత చివరికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా 1 మీటర్ అంటే ఇంతే. ఇదే 1 మీటర్. ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. ఒక 10 సెంటీమీటర్స్ అయితే ఎక్కువ ఇచ్చారండి. 6 ఇంచులు ఎక్కువ ఉందన్నమాట. ఇలా ఉంది. ఇది బ్లౌజ్ హాఫ్ వైట్ బార్డర్ కలర్ లో వచ్చింది. సేమ్ డీర్ డిజైన్, కొంచెం చిన్న డిజైన్ అనమాట. శారీ మీద కంటే చిన్న డిజైన్ అయితే వచ్చింది. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. కలర్ చాయిస్ ఉంది. బట్ ఆలివ్ గ్రీన్ అండ్ ఇంకా హాఫ్ వైట్ అన్నప్పటికీ శారీ అద్దరిపోతుంది. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. చాలా బాగుందండి. సేమ్ బ్లౌజ్ పేరప్ చేసుకోండి. చాలా బాగుంది, నీట్ గా ఉంది శారీ. డైలీ వేర్ కైనా కాబట్టి టీచర్స్ అనుకోండి, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకంటే చాలా బాగుంటుందండి. మంచి కలెక్షన్, చాలా బాగుంది. ఇది శారీ ఫ్రంట్ సైడ్ కదా, శారీకి బ్యాక్ సైడ్ లా ఉంది. సూపర్ కలెక్షన్ అండి. కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి కలంకారీ ప్రింట్ అయితే వచ్చింది. ఎంత సాఫ్ట్ గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే, చాలా బాగుందండి. అసలు మల్ కాటన్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది అనమాట. శారీ చాలా సాఫ్ట్ గా ఉంది. ఇక శారీ ఇలా మనకి వైట్ మీద బ్లూ ఇంకా ఎల్లో కలర్ ప్రింట్ తో వచ్చింది అనమాట. చాలా బాగుందండి. అసలు ఉండొచ్చు అండి, మనం ఎలాంటి వాతావరణం అనుకోండి ఇలాంటి శారీస్ మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇలాంటి కాటన్ శారీస్ యాక్చువల్గా అయితే ఈ కలెక్షన్ నేను వరలక్ష్మి వ్రతానికి తెప్పించాను అనమాట. బట్ కొంచెం లేట్గా వచ్చింది. అంటే వరలక్ష్మి వ్రతం రోజు మనకి ఎన్ని పనులు ఉంటాయండి. నైవేద్యం ప్రిపేర్ చేయడం, డెకరేషన్ చేయడం, పూజ అంతా ఉంటుంది కదా. సో కాటన్ శారీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, దాంట్లో వచ్చినప్పుడు పట్టు చీర కట్టుకోవచ్చు, పూజలోకి వచ్చినప్పుడు పట్టు చీర కట్టుకోవచ్చు. బట్ డెకరేషన్ చేసినప్పుడు ఇంకా అంతా రెడీ చేసినప్పుడు ఇలాంటి కాటన్ శారీస్ అయితే హాయిగా ఉంటుంది కదా. సో అనుకున్నాను, బట్ లేట్గా వచ్చింది అనమాట. నాకు కూడా యూస్ఫుల్ అయిందను, మీకు కూడా యూస్ఫుల్ అయింది కదా అనుకున్నాను. శారీస్ అయితే మనకి లేట్గా వచ్చింది. సో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా పనికొచ్చిన చీరలేనండి కాటన్ శారీస్ కదా. ఈ శారీకి బార్డర్ అంటే ఇలాగ వచ్చిందండి. ఇది బార్డర్ అన్నమాట. శారీకి ఇలా వచ్చింది. సేమ్ నా పై వైపు కింద వైపు ఇలాగే బార్డర్ వచ్చింది. చాలా డీసెంట్ లుక్ అండి, చాలా బాగుంది శారీ అయితే. నేవీ బ్లూ మీద వైట్ మీద నేవీ బ్లూ ఇంకా మస్టర్డ్ ఎల్లో ప్రింట్ అనమాట. శారీకి పళ్ళు ఇలాగ వచ్చింది. హంసలు, పికాక్స్ డిజైన్. హంస పికాక్ కానీ హంస డిజైన్ వచ్చింది ఇలాగా. ఇక్కడ నుంచి మళ్ళీ శారీ మొత్తం కలంకారీ ప్రింట్ అండి. ఇంట్లో మీకు కావాలంటే డార్క్ షేడ్స్ ఇంకా మెరూన్, బ్లాక్ అలా ఉంది.
బట్ నేను చెప్తున్నాను కదా పూజకి వస్తుంది అనుకుని పెట్టాను. కొంచెం వైట్ షేడ్ ఉంటే మనకి బాగుంటుంది కదా పూజ రోజు పట్టుకోవడానికి, కానీ నేను వైట్ కాంబినేషన్ తీసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ ఏ పూజకైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకోవడం పనికి వస్తుంది కదా. నెక్స్ట్ అంతా మనకి పూజలే. శారీ అంతా ఇదండి. బ్లౌజ్ వచ్చినప్పటికి మనకి ఫుల్ నేవీ బ్లూ వచ్చింది అట్లాగా, ఫుల్ ప్యూర్ కాటన్ అండి. 1 మీటర్ అయితే ఉంది బ్లౌజ్ బిట్. దీనికి బార్డర్ ఏమీ లేదు, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే తీసేయాలండి, ఇలా మనకి స్టిచ్చెస్ ఇచ్చారనమాట. తప్పకుండా తీసేయాలి, ఉంచడానికి అయితే అవ్వదు. ఇంకోటి విషయం ఏంటంటే బార్డర్ కూడా లేదు అట్లా ఇచ్చారు శారీకి, సో తీసేసుకోవాలి మీరు. ప్యూర్ కాటన్ అండి. శారీ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం థిక్గా అయితే ఉంది, 2x2 ఫ్యాబ్రిక్ అంటారు కదా, అలా అయితే వచ్చిందండి కాటన్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది శారీ అయితే. ఫేస్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది, మంచి అఫీషియల్ లుక్ అండి శారీస్. ఇలా అనుకుంటాం కానీ కొంతమంది అంటే కాటన్ శారీస్ ఏంటంటారు, కానీ దీనికి ఉన్న అఫీషియల్ లుక్ వేరే సిల్క్ శారీస్కి అయితే ఉంటుంది. అంటే నా ఒపీనియన్ ఇది, నేను అనుకుంటాను అనమాట. అలాగా కొంచెం మెయింటైన్ చేయడం రావాలి కానీ అండి, కాటన్ శారీస్ చాలా బాగుంటాయి. అసలు శారీ కట్టుకుంటే ఇలా వస్తుందండి, చాలా బాగుంది. మంచి అఫీషియల్ కలెక్షన్. మీకు కావాలంటే ఇంట్లో కలర్ చాయిస్ తీసుకోవచ్చు. శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. ఇది మెత్తడ్ ఫ్యాబ్రిక్ మాట. నెక్స్ట్ శారీ చూసేద్దాం. కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి మంచి మెరూన్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది ఎప్పుడు ఈ కలర్స్ ఎక్కువగా ఉంటుంది కాటన్ శారీస్ అన్నప్పటికి కదా. ఇలాగ మెరూన్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ శారీకి బార్డర్స్ వచ్చినప్పటికి కింద వైపున సేమ్ బార్డర్స్, బట్ కొంచెం వెడల్పుగా ఇచ్చారు. కింద వైపు పై వైపు కొంచెం సన్నగా వచ్చింది అనమాట, ఇలాగ వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా మంచి మల్ కాటన్ శారీస్ అండి, ఇవన్నీ మల్ కాటన్ శారీస్. ఫస్ట్ చూపించిన శారీ మనకి కోటా కాటన్ వచ్చింది, ఇవైతే మల్ కాటన్. ఇందాక చూపించిన బ్లూ శారీ అయినా ఇదైనా మల్ కాటన్ అండి. చాలా బాగుంది. శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది, ఫ్లోరల్ డిజైన్. చూసేద్దాం ఒకసారి ఓపెన్ చేసి. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది. చాలా మంది కమెంట్ చేశారండి రెగ్యులర్ వేర్ శారీస్ తీసుకురండి, కానీ ప్రీవియస్ వీడియో కూడా అందుకే చేశాను, ఇది కూడా అందుకే తీసుకొచ్చాను అనమాట. ఇంకా కాటన్ శారీస్ అంటే మనకి నెక్స్ట్ కమింగ్ అది చాలా బాగుంటుంది అండి. ఫెస్టివల్స్లో ఏంటంటే పూజ టైంలో మీరు పట్టు శారీస్ కట్టుకోండి, బట్ రోజంతా కట్టుకోవడానికి ఇలాంటి చీరలు అయితే చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. పని అంతా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు యూనివర్సల్ కోడ్ డ్రెస్ అయితే ఉంది ఫ్రీగా ఉండడానికి, నైట్ డ్రెస్ అండి. నైటీస్ ఉన్నాయి కదా, బట్ పండగ రోజు పూజ రోజు వాటి కొంచెం రెస్ట్ తీసి పక్కన పెట్టేసి రోజంతా మనం ఉండలేము. సిల్క్ శారీస్ పట్టు శారీస్ లాంటి ఇలాంటి కాటన్ శారీకి చక్కగా మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుని కట్టుకుంటే నీట్గా ఉంటాం, చాలా బాగుంటుంది, మనకు కూడా హాయిగా ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశమే తీసుకొచ్చాను. ఆ ఉద్దేశం మీకు నచ్చిందని అయితే కమెంట్ చేయండి. బ్లౌజ్ అయితే మనకి ఇలా చుక్కల బ్లౌజ్ వచ్చిందండి, డాట్స్ వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. శారీ మీద ఐవరీ డిజైన్ వచ్చింది కదా, కొంచెం లైట్ క్రీమ్ షేడ్లోని. బ్లౌజ్ అదే కలర్లో బ్లాక్ డాట్స్ అయితే ఇచ్చారు. మీరు ఇది పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఇలా ఉంచేసి మనకి ఇలా కొంచెం ఫ్రంట్గా వస్తుంది కాబట్టి ఇది ఏం కనబడదు, ఇలా ఉంచేసుకుని బ్లాక్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. ఈ కాటన్ శారీస్కి మళ్ళీ బ్లౌజ్ ఏదో స్టిచ్ చేసుకోవడం అనుకుంటే చాలా బాగుందండి. మంచి మళ్ళీ కాటన్ శారీస్. తప్పకుండా మీకు కలెక్షన్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా కలర్ చాయిస్ కూడా ఉంది, మీకు ఈ కలర్ అని కలర్ తీసుకోండి, స్టాక్ అయితే ఉంది. యాక్చువల్గా నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి లెమన్ ఎల్లో కాదు, లైట్ గ్రీన్ షేడ్ బార్డర్ వచ్చింది. పైన ఏమో డార్క్ గ్రీన్ వచ్చింది అనమాట. యాక్చువల్గా అయితే నేను వేరే కలర్ పెట్టాను, స్కై బ్లూ పెట్టాను, ఈ కలర్ వచ్చేసింది. అంటే కాటన్ శారీ కాదండి, క్రేప్ శారీ. చెప్పాను కదా కొన్ని క్రేప్ శారీస్ కూడా మన కలెక్షన్లో ఉంది అని. సో ఈ క్రేప్ శారీ అనమాట. శారీకి బార్డర్ వచ్చినప్పటికైతే ఇలా వచ్చింది, గ్యాప్ బార్డర్ వచ్చింది అనమాట. చిన్న జెరీ బార్డర్ వచ్చి ప్లెయిన్ బార్డర్ వచ్చి మళ్ళీ ఇదంతా ఫ్లోరల్ డిజైన్ అండి. శారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి. ఇది పళ్ళు ఇలా వచ్చింది. శారీ కానీ మొత్తం ఇలా కంటిన్యూస్ బాగుందండి ఫ్యాబ్రిక్. ఇది కూడా మంచి ఫ్లోయి టైప్, నేను కట్టుకున్న శారీ టైపే ఉందనమాట. అసలు ప్రీవియస్ వీడియోలోని నేను షేర్ చేసుకోవాల్సింది, బట్ అప్పుడు రాలేదు మాట, వీటితో పాటు వచ్చింది కదా. సో వీటితో పాటు కలెక్షన్ షేర్ చేసుకుంటున్నాను. దీనిలో కూడా కలర్ చాయిస్ ఉందండి. నేను పెట్టిన స్కై బ్లూ పొరపాటు నాకు ఇది వస్తుంది అనుకుంటా. శారీది బ్లౌజ్ అయితే ఇంత ఇలాగ వచ్చింది. సేమ్ డిజైన్ కొంచెం చిన్నగా దగ్గర ఇచ్చిందనమాట. శారీకి పెద్ద డిజైన్ ఇచ్చింది. సో బ్లౌజ్ చిన్న డిజైన్ వచ్చింది. ఇలాగుందండి. ఒక 80 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది, మీటర్ అయితే లేదు. కింద సేమ్ బార్డర్ అదే కంటిన్యూస్, పైన కింద. బ్లౌజ్కి శారీకి వచ్చిన బార్డర్ కంటిన్యూస్ అయింది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఫ్యాబ్రిక్ జస్ట్ 500 520 ఆ రేంజ్ అండి, పెద్ద కాస్ట్ ఏం కాదు. డైలీ వర్క్ అయితే చాలా బాగుంటుంది అండి కలెక్షన్. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. మంచి ఫ్లోరల్ డిజైన్. ఎవరికైనా ఫ్లోరల్ డిజైన్ ఎక్కువగా ఇష్టంగా ఉంటే తీసుకోవచ్చు.
కలెక్షన్ లో నెక్స్ట్ శారీ అయితే అది మైసూర్ సిల్క్ శారీ అని ఇచ్చారనమాట. సో తెప్పించాను. చూద్దాం కలెక్షన్ లో కలుపుదామని. కలర్ బాగుంది. కలర్ కాంబినేషన్ బ్లూ, నేవీ బ్లూ కి ఇంకా ఇలా పింక్ వచ్చింది అనమాట. ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చింది. మైసూర్ సిల్క్ శారీ అని ఇచ్చారు. ప్రైస్ 650 ఇచ్చారనమాట. 650కి మైసూర్ సిల్క్ శారీస్ ఇండియన్ బాబు తెప్పించుకుందాం తెప్పించాను అనమాట. బట్ ఇది మైసూర్ సిల్క్ శారీ కాదని సమ్వాట్ సిల్క్ శారీ అనమాట. అంతే కొంచెం సాఫ్ట్ సిల్క్ శారీ. శారీ అయితే ఇలాగ వచ్చింది. శారీ అంతా మనకి ఇలా సిల్వర్ కాదండి, మ్యాట్ కలర్ లో గోల్డ్ స్ట్రైప్స్ వచ్చింది. కింద పింక్ బార్డర్ అనమాట. ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది. సేమ్ పై వైపు కింద వైపు సేమ్ బార్డర్స్ వచ్చింది అనమాట. శారీ ఫ్యాబ్రిక్ పర్లేదు సాఫ్ట్ గానే ఉంది. బట్ మైసూర్ సిల్క్ శారీస్ నేను మీతో చాలా షేర్ చేసుకున్నాను. 1200 1500 ఇవి 2000 కూడా ఒక శారీ షేర్ చేస్తున్నానండి. బట్ ఆ క్వాలిటీ అయితే కాదు. ప్రైస్ కూడా అంతే కాదు. 600 అక్కడ, 1500 ప్రైస్ ఇక్కడ డిఫరెన్స్ ఉంటే. సో క్వాలిటీ కూడా డిఫరెంట్. నేను అందుకే తెప్పించాను 600 రూపీస్కి మైసూర్ సిల్క్ శారీ ఏంటి చూద్దాం ఒకసారి అని తెప్పించాను. ఇలా వచ్చింది అనమాట శారీ అయితే. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఇది పళ్ళు మాట. కొంచెం ఫ్లోరల్ డిజైన్ అలాగ వచ్చిందండి. ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. శారీ అంతా మనకి ఇలా స్ట్రైప్స్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే ఫ్లోరీ టైప్ ఫ్యాబ్రిక్. ఇలా ఫ్లోరీ టైప్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు. బట్ మైసూర్ సిల్క్ అంత సాఫ్ట్ అయితే కాదన్నమాట. ఇలా ఉంది శారీ అంతాను. మొత్తం ఇదే రన్నింగ్ అండి. మనకి బార్డర్ సేమ్ పళ్ళుకి ఎలా వచ్చిందో ఫ్లోరల్ డిజైన్, ఇలాగే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. 1 మీటర్ అయితే ఇచ్చారు. విత్ కంటిన్యూస్ సేమ్ శారీకి వచ్చిన బార్డర్ తోటే కంటిన్యూస్ వచ్చింది అనమాట. అంటే మనకి స్లీవ్ స్టిచ్ చేసుకుంటే ఇలా వస్తుంది. బ్లౌజ్కి స్లీవ్స్ అయితే ఇలా వస్తుంది. మీరు ఈ బ్లౌజ్ ఇలా వదిలేసి పింక్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకోండి. శారీస్ ఇలా చూపించినప్పుడు శారీస్ తో పాటు వచ్చిన కొన్ని బ్లౌజెస్ అయితే వద్దని చెప్తుంటా. కొన్ని స్టిచ్ చేసుకోండి బాగుందని చెప్తుంటాను. మీకు అది హెల్ప్ఫుల్ అనిపిస్తుందా? కమెంట్ చేయండి ఒకసారి. కంటిన్యూ చేద్దాం. లేకపోతే వీడియో అంత లాంగ్ ఎందుకు, షార్ట్ చేసి ఆపేస్తుంటాను. మరి అంతగా డిస్క్రిప్షన్ ఇవ్వకుండాను. కమెంట్ చేయండి. శారీ అయితే ఇదండి. బ్లూ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ అలాగా మొత్తం స్ట్రైప్స్ డిజైన్ అనమాట. శారీ ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ సేమ్ ఒకేలాగా ఉందండి. నీట్గా ఉంది. బట్ మైసూర్ సిల్క్ శారీ ఎంత సాఫ్ట్ అయితే కాదు. మైసూర్ సిల్క్ అని ఇచ్చారు. మీరు ఒక డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. శారీ లెంత్ చాలా బాగుంది. మంచి లెంత్గా ఉంది. చాలా బాగుంది. బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మైసూర్ సిల్క్ శారీ అనమాట. అలా ఇచ్చారు. బట్ సాఫ్ట్గా ఉంది. 600 రూపీస్ శారీ ఎలా ఉంటుందో క్వాలిటీ అలాగే ఉంది. దానికన్నా బెటర్గానే ఉంది. తీసుకోవచ్చు. నేను నచ్చింది. ఇందులో కలర్ చాయిస్ ఉన్నది. నేను అలాగనే తెప్పించా. తెలుసు కదా, ఎక్కడైనా బడ్జెట్లో ఉంటే అవి ముందు తీసుకొచ్చేస్తుంటాను. సో అలాగని తెప్పించాను అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక శారీ ఉందండి. కాటన్ ఉండిపోయింది అనమాట. గ్రే ఇంకా మెరూన్ కలర్ కాంబినేషన్లో. ఈ శారీ నేను పిక్లో చూస్తే నాకు ఎంత నచ్చేసిందో అంత బాగా వస్తుంది అనుకున్నాను. కొంచెం డల్ కలర్ అయితే వచ్చింది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. శారీకి 2 వైపు ఇలా బార్డర్స్ వచ్చాయి. సేమ్ బార్డర్స్. కింద వైపు కొంచెం వెడల్పుగా వచ్చింది. పై వైపు కొంచెం సన్నగా వచ్చింది అనమాట బార్డర్. శారీ అంతా ఈ ప్రింట్ అండి. లైట్ గ్రే ఇంకా మెరూన్ కలర్ కొంచెం డీసెంట్గానే ఉంది. బట్ మరీ లైట్ కలర్ అనిపిస్తుంది అనమాట. పిక్లో అయితే కొంచెం డార్క్ కలర్ కనబడింది. బట్ మెత్తటి మల్ కాటన్ శారీ అండి. చాలా బాగుంది. కాటన్ శారీస్ ఇష్టపడిన వాళ్ళకైతే ఈ కలెక్షన్ భలే నచ్చేస్తుందండి. చాలా బాగుందన్నమాట. మంచి మల్ కాటన్ శారీస్ అండి. శారీకి పళ్ళు అయితే ఇలాగ వచ్చింది. శారీ అంతా ఇది కంటిన్యూస్ బాగుంది. పర్వాలేదు. ఓకే. కొంచెం లైట్ షేడ్ వచ్చిందన్నమాట. యాష్ గ్రే అలా ఉందన్నమాట. బ్లౌజ్ లేదా శారీకి? ఎండుకొచ్చాం. బ్లౌజ్ అయితే పక్కన పెట్టారు అక్కడ పిక్లోని. చూద్దాం. శారీకి వచ్చేసి మేబీ రన్నింగ్లోని సేమ్ శారీ లాగే బ్లౌజ్ వచ్చిందేమో చూసేద్దాం. ఇవి ఈ కాటన్ శారీస్ నేను మాల్లో అడిగితే 800 850 ఆ రేట్లో చెప్తున్నారు అనమాట. మనకి 200 300 తక్కువే దొరుకుతుంది మీషోలో. 500కి 450కి అలాగ వచ్చేస్తుంది. ఈ శారీ ప్రైస్ చెప్పినా మీకు జస్ట్ 315 రూపీస్ అండి. శారీ చాలా తక్కువ ప్రైస్. మెత్తగా ఉందన్నమాట. బ్లౌజ్ అయితే లేదనుకుంటానండి శారీకి. నో, శారీకి బ్లౌజ్ లేదు. ఇలాగ వచ్చింది. సో బ్లౌజ్ అయితే ఇవ్వలేదు. బట్ శారీ ప్రైస్ చాలా చాలా తక్కువ అండి. 300 రూపీస్ శారీ అండి. 350 320 350 బిలో 400 రూపీస్ శారీ. ఇది చాలా బాగుంది. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. డైలీ వేర్కి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కాబట్టి. మెరూన్ కలర్ ఏదైనా ఇలాంటి మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంటే మీరు పేరప్ చేసుకోవచ్చు. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. బాగుంది. నీట్గానే ఉంది. అంటే డీసెంట్ లుక్గా అయితే ఉందన్నమాట. టీచర్స్కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి అయితే భలేగా ఉంటాయండి కలెక్షన్స్. మంచి డీసెంట్ లుక్ అన్నమాట. సింపుల్ బ్లాక్ బీడ్స్తో పేరప్ చేసుకోవచ్చు.
చిన్న ఇయర్ రింగ్స్ స్టడ్స్ లాంటివి, చిన్న స్టడ్స్ లాంటివి బ్లాక్ బీడ్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు. మన ఇంట్లో అవే కదా వేసుకుంటాం, అలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి. మనం చిన్నగా షాపింగ్కి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. మొత్తం మీద కలెక్షన్ అయితే 2 ఫ్యాన్సీ టైప్ శారీస్, 4 కాటన్ శారీస్, లెనిన్ కాటన్ శారీ ఒకటి, 3 మల్ కాటన్ శారీస్ ఒకటి మీతో షేర్ చేస్తున్నాను. కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటా. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో కమెంట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బై.